చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామానికి సంబంధించి గత 4-5 రోజులుగా చాలా వార్తాపత్రికల్లో కథనాలు రావడం జరిగింది. ఒక మంచి శుభకార్యం. ఎందుకనంటే భిన్నత్వంలో ఏకత్వం, అదేవిధంగా మత సామరస్యం పాటించే విధంగా ఒక ముస్లిం సోదరుడు తన సొంత ఖర్చులతోటి ఇందారం గ్రామంలో ఒక రామాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పి వార్తా కథనాలు ప్రచురితం కావడం జరిగింది. దానికి చాలా మంది ఇది ఎక్కడ, అసలు నిజంగానేనా, మరి ఇది ఎక్కడ ఉంది, మాకు కొంచెం చూపించడానికి చాలా మంది కామెంట్ రూపంలో మమ్మల్ని అడగడం జరిగింది. దానికి మనజంతా టీవీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూడాలి, అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ఈ గుడికి సంకల్పం తీసుకోవడానికి మరి ఫయాజ్ బాయ్ గారు ఏ విధంగా ముందుకు రావడం జరిగింది, తను ఎందుకు ఇలాంటి ఆలోచన చేసిండు, ఇంత పెద్ద గ్రామంలో ఎవరు ముందుకు రాకపోతే మరి ఫయాజ్ బాయ్ ఎందుకు వచ్చి ఈ విధంగా చేస్తున్నాడో ఒకసారి ఇక్కడ మనం ఫయాజ్ అన్న గారిని వారి మాటల్లో అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాయ్. బాయ్నా, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే ఇక్కడ కొంతమంది చేసి ఉంటారు కావచ్చు, కానీ ఈ మన తెలంగాణలో మాత్రం మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం సోదరుడు తన సొంత ఖర్చులతోటి ఇక్కడ ప్రజలందరి కోసం ఒక రామాలయం నిర్మించాలని ఒక దీక్ష పూనుకున్నట్టుగా తెలిసింది. నిజంగా చాలా మంది దీన్ని స్వాగతిస్తున్నారు, చాలా మంది సంతోషపడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళ దానికి వాళ్ళు చేసుకోవడానికే కొందరు ముందుకు రారు. ఎందుకనంటే జకాత్ అనేది ఉంటుంది, 2% అనేది ఉంటుంది. అయినప్పటికీ ముస్లిం మసీల కోసమే ఆలోచించకుండా ఈ హిందువులకు సంబంధించిన దేవాలయానికి ఇంత పెద్ద ఖర్చు పెట్టి ముందుకు వస్తున్నాడు అంటే కొంత ఆలోచన చేస్తున్నారు. అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన కలిగింది? వాస్తవానికి ఈ గ్రామంలో హిందూ ముస్లిమ్స్ అందరం బాయిగా ఉంటాం. వాస్తవానికి ఇక్కడ ఉన్న సుమారు 22 కులాలు ఉంటాయి. అందరం వరుసలు పిలుచుకుంటాం. అంటే ఎస్సీ మాదిగ కాడ నుంచి ఇక్కడ అయ్యగారులు, ఇప్పుడు ఇక్కడ అయ్యగారు పూజ చేసే కార్యక్రమం కూడా ఆయన కూడా నాకు బాగా మొదలెక్క ఉంటాం మేము. అట్లా అన్ని కులాలు మేము అన్నదమ్ములా కలిసి ఉంటాం. ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా నేను ప్రతిసారి వినాయకుల దగ్గర కానీ దుర్గామాత దగ్గర కానీ నాంతుగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. హిందువుల ప్రతి కార్యక్రమంలో, అంటే ఆనందమైన కార్యక్రమమే కాదు, ఏదైనా పేదవారు చనిపోయినా నేను అక్కడ దగ్గరుండి నాంతుగా నేను ఉంటాను. అట్లానే ఇది దొరగారిపల్లెలో గత 20 సంవత్సరాల నుంచి దొరగారిపల్లెలో ప్రజల కళ. సుమారు ఇక్కడ 1000 ఓటర్లు ఉంటారు. ఈ దొరగారిపల్లెలో 3 వార్డులు ఉంటాయి. అయితే దొరగారిపల్లె ప్రజల కళ ఏంటంటే హనుమాన్ టెంపుల్ కావాలని చాలా రోజుల నుంచి వాళ్ళ కోరికను ఎంతో మంది నాయకుల ముందు పెట్టడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో ఖచ్చితంగా నేను గెలిస్తే చేస్తా అని నాయకులు కూడా ఎందరో ఉన్నారు. దీన్ని నేను రాజకీయం చేయదలుచుకున్నాను. కానీ నేను ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలి. మనం ఇక్కడ గ్రామంలో పుట్టి పెరిగినందుకు ఈ గ్రామ అభివృద్ధిలో కానీ ఈ గ్రామంలో మంచి కార్యక్రమం కానీ మన బాధ్యతగా మనం ముందుకు ఉండాలని చెప్పి ఒక తపన ఉండేది నాకు. అదేవిధంగా ఒకరోజు అనుకోకుండా నాతోటి ఉన్న మిత్రులు అన్న గుడి కార్యక్రమం గతంలో 2-3 సర్పంచులు కూడా చేస్తా అన్నారు, చేయలేకపోయారు. మళ్ళీ స్థానిక ఎలక్షన్లు అవుతారు, మళ్ళీ ముందుకు ఈ సమస్య వస్తుంది అని చెప్పడం జరిగింది. అది నేను వెంటనే దొరగారిపల్లె పెద్దలకు, యువకులకు అందరికీ జమ చేయడం జరిగింది. మరి హనుమాన్ టెంపుల్ కట్టడానికి నేను ముందుకు వస్తాను, మీరు అందరూ నాకు సహకరిస్తాయని చెప్పడం జరిగింది. ఆ రోజు మీటింగ్ సక్సెస్ అయింది, అందరు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ కొందరు నన్ను మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి ఏమన్నారంటే, అన్న హనుమాన్ టెంపుల్ మా ఇందారంలో 2 గుళ్ళు ఉన్నాయి. హనుమాన్ టెంపుల్ అసలు రామాలయం కళ కూడా గ్రామ ప్రజలందరి కోరిక, రామాలయం కడితే బాగుంటుంది, కొంత ఖర్చుతో కూడుకున్నదే కానీ రామాలయానికి ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది అన్న అంటే వెంటనే నేను మళ్ళీ కొంతమందిని చేసి రామాలయం కట్టడానికి కూడా నేను ముందుంటాను, మీ సహకారం మీ అండ నాతో ఉంటే చాలు, నేను ఖచ్చితంగా దీనికి ముందుకు పోతానని చెప్పి నేను వాళ్ళకి తెలియజేసి వెంటనే అయ్యగారులతో మాట్లాడడం జరిగింది. సమయం లేదు, ఈ డిసెంబర్ 22, 25, 26 3 రోజులు తప్ప మళ్ళీ పోతే మళ్ళీ ఫిబ్రవరిలో మంచి రోజులు ఉన్నాయి, ముహూర్తాలు లేవు అని చెప్పడం జరిగింది. వెంటనే 22 రోజు భూమి పూజ, 26 రోజు గర్భగుడి పూజ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు అంటే మామూలుగా ఇక్కడ మీరు ఇదంతా తీసింది కదా, అంటే గుడి భాగం ఇక్కడ నుంచి స్టార్ట్ ఉందా? గర్భగుడి ఇక్కడ నుంచి గర్భగుడి అది గర్భగుడికి సంబంధించి ఇది సుమారు మనం 16x16 అంటే లోపల మనం 13 అట్లా వస్తుంది. కాబట్టి 16x16 తీసినాం. దీన్ని సైడ్ మొత్తం బండరాయితో కట్టడం జరుగుతుంది. బండరాయితో కట్టిన తర్వాతనే బెడ్ లెవెల్ వచ్చినాక కాలంలో చేసి బెడ్ లెవెల్ అవుతాయి మన స్లాబ్ వేయడం. ఈ బెడ్ అక్కడ నుంచి మళ్ళీ ఇటుకతోటి దానికి శిల్పీలు రావడం జరుగుతుంది. వాళ్ళతో తమిళనాడుకు సంబంధించిన శిల్పి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళతోటి మాట్లాడుతున్నా. నాకు ఇంకా నేను నా సోదరులకు నేను కోరుకునేది ఒకటే, ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అందరం బాయ్
నేను అన్ని వర్గాలకు అన్ని నా కులాన్ని నా దేవుని నేను ప్రార్థిస్తాను, దేవుని పూజిస్తాను. కానీ ఇతర దేవులను ఇతర మతాలను నేను గౌరవిస్తాను. ఇది నా బాధ్యత. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు బాధ్యత. మనం పూజించే దేవుళ్ళను పూజిస్తూ ఇతర దేవులను కూడా గౌరవించాల్సిన బాధ్యత మన ఉంది. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవాలనే కోరిక నాది. కాబట్టి ఇక్కడ ఈ గుడికి నేను ముందుండి చేస్తున్నా. నాకు అండగా ఈ పల్లె ప్రజలు, పల్లె యువత, ఈ గ్రామ యువత, గ్రామ పెద్దలు కూడా నాకు అండగా ఉన్నారు. వాళ్ళు శాయశక్తులా నాకు అండగా ఉంటారని ఆశిస్తూ మీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులకు కూడా నేను ఒకటి అంటున్నా, అన్న రేపటి వరకు ఎవరికి గ్యారంటీ లేదు. ఈ రోజు నేను మాట్లాడుతున్నా, రేపు నా శ్వాస ఉంటుందో లేదో తెలియదు. చరిత్రలో నిలవాలి. మనం నలుగురికి మంచి చేసే పనులు చేయాలనే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక్కడ కొంతమంది నన్ను కూడా అడగడం జరిగింది, రాజకీయాలు వేరన్న, రాజకీయాలకు పోతే ఓట్ల రాజకీయాలకు పోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయక తప్పది. కానీ ఏం చేసినా మన ప్రజలకు అనేది ఉండాలనే తపన. ఒకటి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి కోసం ఒక బలమైన కోరిక ఉంది. గెలిచిన నాయకులు మమ్మల్ని గెలిపించిన తర్వాత చేస్తామని చాలా మంది చేయలేకపోయినట్ట. కానీ ఫయాజ్ గారు మాత్రం రాజకీయాలను పక్కన పెట్టి గెలిచినాక కాదు, ఇక్కడ ప్రజల కోరికకు ఏదైనా చేయాలి, నా అన్నదమ్ముల కోసం నేను ఏదైనా చేయాలి. ఇక్కడ రాజకీయాలు అనేది ముఖ్యం కాదు, ఏదైతే తరతరాలకు గుర్తుండిపోవాలి ఒక సోదర భావం ఉన్నది. మా హిందూ సోదరుల కోసం నేను వాళ్ళలో ఒకటిగా నేను ఒక గుడి కట్టడానికి సంకల్పించిన. నాకు ఈ సంకల్పానికి ఊరు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వివిధ వర్గాల వాళ్ళు, మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అందరు కూడా దీనికి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు వ్యతిరేకించలేరు. వాస్తవానికి ముస్లిం సమాజం నుంచి ఏమన్నా వ్యతిరేకత వస్తుంది అనుకున్నా కూడా, కానీ నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను. నాకు నా ధర్మాన్ని పాటిస్తూ పరమత సహనంతో ఇతర మతాలను కూడా నేను గౌరవించే నాకు ఉద్దేశం ఉంది. సో ఈ ఇందారం గ్రామంలో ఈ ప్లేస్లోనే గుడి కట్టాలని ఎందుకు సంకల్పించుకున్నారు? మిగిలిన బస్ స్టాండ్ దగ్గర ఇంకెక్కడో కాకుండా ఇక్కడనే ఎందుకు అనుకుంటున్నారు? అంటే దీనికి ఒక చారిత్రాత్మక చరిత్ర ఉన్నది. పక్కన ఇక్కడ అంగాలమ్మ అది ముత్యంరావు దూరది పురాతనమైన గడి ఉన్నది. పక్కనే పాఠశాల ఉన్నది, ప్రభుత్వ పాఠశాల పిల్లలు. ఇటు పక్కనే వాల్మీకి సోదరులది లక్ష్మీదేవర గుడి కూడా ఉన్నది. ఇవన్నీ ఈ మధ్యలో ఈ రాములవారి గుడి కూడా ఉంటే ఆధ్యాత్మిక శోభ, మళ్ళీ ఒక పర్యాటక సంబంధించింది కూడా ఇక్కడ ఉంటది అని మేమందరం భావించి ఈ స్థలాన్ని ఎన్నుకోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ గుడి నిర్మాణం జరగటం పాటు ఒక విధంగా అక్కడ ఎప్పుడో దొరల టైంలో ఉన్న గడిని కూడా ఒక ప్రాచుర్యం సంతరించుకోబోతుంది. పక్కనే బడి ఉంది, ఇక్కడ గడి ఉంది. ఇక్కడ గుడి ఉంటే బాగుంటుంది, బడి దగ్గరే గుడి ఉండాలని చెప్పి ఒక మంచిగా ఈ యొక్క గడి దగ్గర ఉన్న ఈ యొక్క ప్లేస్ను తీసుకొని సంకల్పం చేసినట్టుగా ఇక్కడ గ్రామస్తులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఎక్కడైనా బడి ఉంటుంది, గుడి ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళకి ఇంకొక గడి కూడా ఉన్నది. ఎందుకనంటే దానికి కూడా చారిత్రక ప్రాధాన్యం ఉన్నది. సంబంధించిన ఈ గ్రామంలో రామాలయం గురించి మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేసినా కట్టాలని ప్రజలందరూ అనుకున్నారా? మేము రామాలయం అనుకోలేదు. ఫస్ట్ హనుమాన్ టెంపుల్ అనుకున్నాం. ఓకే, అనుకోకుండా రామాలయానికి మళ్ళీ అందరం. మరి ఇక్కడ ఫయాజ్ భాయ్ గారు తన సొంత ఖర్చుతో ముందుకు వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? అరే మనం ఇంతమంది ఉన్నాం, మనం చేయలేకపోయినాం. ఫయాజ్ అన్న ముందుకు వచ్చిన సందర్భంగా మీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా సంతోషంగా ఉందా? ఎవరైనా ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? ఆయన ఎందుకు కడుతున్నారు, మనం కదా కట్టుకోవాల్సింది, మనం కదా చేసుకోవాల్సింది అంటూ ఇప్పటి వరకు వ్యతిరేకత లేదు. మొత్తానికైతే అందరు స్వాగతించారు. సో ఫయాజ్ భాయ్ చేసేది మంచి పని కాబట్టి ఊరందరూ ఫయాజ్ భాయ్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, చాలా సంతోషంగా ఉందా? సంతోషంగా. ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం పూర్తి అవుతుంది అని చెప్పి మీకైతే బలమైన నమ్మకం అయితే అంటే మన చెన్నూరు నియోజకవర్గంలో ఇందారం గ్రామంలో ఇక్కడ దాదాపు ఒక 1000 నుంచి 1500 వరకు జనాభా ఉన్నది. మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా అంటే ఈ యొక్క గుడి కట్టుకోవాలనేది? మాకు ఇంతకుముందు ఆలోచన వచ్చింది. ఇంతకుముందు వేసిన ప్రజాప్రతినిధులు కూడా సర్పంచులు మేము కట్టిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు హామీ నెరవేర్చలేదు. ఫయాజ్ భాయ్ గారు మా కలిసి అన్న ఇట్లా హనుమాన్ టెంపుల్ కావాలంటే సరే భయ్ నేను ముందుండి కట్టిస్తా అన్నాడు. ఊరి ప్రజలు కూడా అందరు కలిసి ఊళ్ళో రామాలయం లేదు, రామాలయం కట్టిస్తే చాలా బాగుంటుంది, అన్నీ హనుమాన్ ఉంటాడు అన్న వల్ల సరే దానికైనా ముందుకు వచ్చి కట్టిస్తా హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి చాలా సంతోషం. మరి ఫయాజ్ భాయ్కి మీ సపోర్ట్ ఉన్నదా? ఊరంతా సపోర్ట్ ఊరంతా సపోర్ట్ ఉన్నది. సో దీనికి సంబంధించిన ఈ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందా గ్రామస్తులే? వాస్తవానికి ఏంటంటే దొరగారిపల్లి అంటే ముత్యంరావు దొరకు సంబంధించిన ల్యాండ్. ఈ దొరగారిపల్లి మొత్తం వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. అంటే దీంట్లో పట్టా ల్యాండ్ ఉంది, ఆబాది ల్యాండ్ ఉంది, అంతా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ ఉంది. అంటే దొరగారిపల్లి ఇప్పుడు ఉన్న ల్యాండ్స్ కూడా వాళ్ళకి సంబంధించినవి కాబట్టి ఈ ల్యాండ్స్ కూడా ఆబాది ల్యాండ్స్ సంబంధించి దొరగారికి హ్యాండ్ ఓవర్లో ఉంది. కానీ గుడి కోసం అంటే వాళ్ళ మనవడు కూడా దానికి ఎప్పుడు ఈ రోజు కాదు, గత 15 సంవత్సరాల క్రితమే ఇది గుడి కోసం వదిలిపెట్టడం జరిగింది.
కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు మన గుడి విషయంలో వాల్మీకి సోదరుల గుడికి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒకరింట్లో ఒక భోజనం చేసినామంటే జీవితాంతం మర్చిపోవద్దు. అది వాల్మీకి సోదరులు కష్టపడి వాళ్ళు కాలమ్స్ దాకా వేసుకున్నారు. స్లాబ్ లెవెల్ వాళ్ళకి ఇబ్బంది అయితే నా ద్వారా నేను కొంతమంది మా వాల్మీకి సోదరులు కలిసి ఎమ్మెల్యే గారికి తెలియజేయగానే ఎమ్మెల్యే గారు ఆ రోజు అడగంగానే ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా నేను ముందుండి దానికి స్లాబ్ వేయడం జరిగింది. వాస్తవానికి వాల్మీకి సోదరులు కూడా చాలా కష్టపడ్డారు. ఇక్కడ ఈ గుళ్ళు కడతా ఉంటే నాకు కొంతమంది లోకల్లో కూడా అక్కడ మా దగ్గర కూడా మా ముస్లిం సోదరులు కూడా కబ్రస్థాన్కి సంబంధించిన కార్యక్రమం ఉంది. అది కూడా కబ్రస్థాన్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. అది పెద్ద మొత్తంలో జరుగుతుంది కాబట్టి దానికి కూడా సార్ సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కిచెన్స్ కూడా మా సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కిచెన్స్ గుడి చర్చి కట్టడం జరుగుతుంది. ఆ చర్చికి కూడా ఖచ్చితంగా నా అంతు సాయం ఉంటుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంటుంది. గ్రామంలో అభివృద్ధితో సహా అన్ని కులాల దేవుళ్ళకు కూడా ఖచ్చితంగా మా సహకారంతో మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఇందారం గ్రామంలో చూసినట్లయితే ఫయాజ్ బాయ్ గారు సంకల్పం చేసుకున్నారు. ఒక్క హిందువులకే కాదు, హిందువులకు ఇంతకుముందు ఆ లక్ష్మీదేవర గుడికి సంబంధించి వాల్మీకి సోదరులకు కూడా తను అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి యొక్క సహకారంతో దానికి సపోర్ట్ చేసిన, అదేవిధంగా గుడికి సొంత ఖర్చుతో చేస్తున్నారు. చాలామంది ఫయాజ్ బాయ్ దగ్గరికి వచ్చాడుతున్నారంట. ఇక్కడ మా క్రిస్టియన్కి సంబంధించి చర్చ్ కానీ అదేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడి కబ్రస్థాన్ గురించి ఏమని చెప్పినారు. సో మొత్తానికైతే ఈ యొక్క ఇందారం గ్రామానికి ఒక పెద్దన్న పాత్ర ఫయాజ్ బాయ్ పోషిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మొత్తానికైతే అటు ముస్లింలకు సంబంధించిన మసీదు కానీ కబరస్థాన్ విషయంలో కానీ, హిందువులకు సంబంధించి ఇప్పుడు స్వయంగా కట్టిస్తున్న యొక్క రామాలయం కానీ, ఇంతకుముందు వాల్మీకి సోదరులకు అక్కడ లక్ష్మీదేవరకు సంబంధించిన గుడులు కానీ, మొత్తానికైతే ఈ ఊరు సస్యశ్యామలంగా ఉండాలి, ఈ ఊరికి ఒక చారిత్రక ప్రాధాన్యం ఉండాలి. సో ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి పేరు ఉండాలి. ఎందుకనంటే ఈ చెన్నూరు నియోజకవర్గంలో స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఇందారం అనేది ఒక ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నుంచి ఎవరైతే ప్రజల ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళు చెన్నూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతోని గెలుస్తారనే ఒక సాంప్రదాయం అయితే ఉంది. దాన్ని కొనసాగించే విధంగా ఇక్కడ అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు కలిసి అన్నదమ్ముల లెక్క మెలుగుతున్నారు. సో ఇది ఇందారం అనేది తెలంగాణకు ఒక ఆదర్శంగా మారబోతుంది. ఫయాజ్ అన్న గారి యొక్క ఊరిలో ఒక పెద్దన్నలాగా ఉండడం వల్ల ఎంత మంచి సంస్కృతి ఉన్నదా అని చెప్పి నిజంగా నాకు ఇక్కడ కచ్చి తెలుసుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకనంటే ఎవరైనా కూడా వాళ్ళ మతానికి చేయాలనుకుంటారు, కానీ ఫయాజ్ లాంటి ఈ బాయ్ లాంటి వ్యక్తి అటు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా కూడా అందరం మనం ఒక కుటుంబం వ్యక్తులే అని చెప్పి అంటుంటే నాకు మనసులో నుంచి చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది కదా భిన్నత్వం లేకం, ఎక్కడికో పోయి అనుకుంటున్నాం, కానీ మనకి ఇట్లాంటి వ్యక్తులు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ఒకరు ఉంటే నిజంగా భారతదేశం అనేది చాలా సస్యశ్యామలంగా వెలుగొందబోతుంది. సో మొత్తానికి మన జనతా టీవీ తరఫున ఇక్కడ ఇందారం గ్రామ ప్రజల కోసం కష్టపడుతున్న ఫయాజ్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గుడి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అన్న దగ్గరికి వచ్చి దీనికి సంబంధించి మళ్ళీ వార్తా కథనం ప్రచారం చేయడం జరుగుతుంది.